యేసయ్య పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం వాక్య ధ్యానం నిమిత్తం యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించుననిదియే. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క కృప చేత మరలా ఈ దినం వాక్యం ధ్యానం చేసుకోవటానికి ప్రభు మనకు మంచి సమయం ఇచ్చారు. అందుని బట్టి ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ చదువుకున్నటువంటి వాక్యంలో మనం గమనించినట్లయితే ఒక సత్యం రాయబడి ఉంది. ఏంటి ఆ సత్యం అంటే, మనం అందరం ప్రార్థన చేసుకునేటువంటి వ్యక్తులవే. అయితే మనం ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుణ్ణి మనం ఎన్నో అడుగుతూ ఉంటాం, ఎన్నో పొందుకోవాలని దేవుని దగ్గర మనం ఆశపడుతుంటాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. మనం అడిగేవి దేవుని చిత్తమైనవా కావా, మనం అడిగేవి దేవునికి ఇష్టమా కాదా అని మనల్ని మనం పరిశీలించుకొని దేవుణ్ణి అడగటం అనేది మనం నేర్చుకోవాలి. మన ప్రార్థనా జీవితంలో ఇలాంటి అవగాహన అనేది చాలా అవసరం. ఈ రోజుల్లో చాలామంది దేవుని బిడ్డల యొక్క జీవితంలో చూస్తే, వారి ప్రార్థన అనుభవాల్లో చూస్తే, ఎక్కువగా ఆ ప్రార్థన చేసే వ్యక్తులు వాళ్ళకి ఇష్టమేంటో అవన్నీ దేవుణ్ణి అడుగుతూ అవి దేవుని ద్వారా పొందుకోవాలని ఆశపడుతున్నారు. కానీ నేను అడిగేవి దేవుని చిత్తమా కాదా, ఇవి దేవునికి ఇష్టమా కాదా, ఇవి అడిగితే దేవుడు ఇస్తాడా లేదా, దయచేస్తాడా, ఇవి అడుగుతా ఉన్నాను, వీటి వల్ల నా జీవితానికి ఏమైనా నష్టమా అనేటువంటి పరిశీలన ఏమాత్రం లేకుండా ఏదో తన మనసులో వచ్చినాయి, తనకిష్టమైనవి, తనకు గుర్తుకొచ్చినవి అన్నీ దేవుడిని అడుగుతూ ఉన్నారు. అందుకే చాలామంది జీవితాల్లో దేవుడు అనుగ్రహించట్లేదు. ప్రియులారా, ఒకవేళ దేవుడు మనం అడిగిన ఎన్ని అనుగ్రహిస్తే మన జీవితాలు ఎంత నష్టపోతాయో. అందుకే దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనం ఒక సత్యాన్ని గ్రహిద్దాం మన ప్రార్థనా జీవితంలో. ఏంటంటే, మనం దేవుణ్ణి అడిగేటప్పుడు అవి దేవుని చిత్తానుసారంగా ఉండేటట్లు మనం అడగాలి. ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారం మనం అడుగుతామో మన ప్రార్థనలు దేవుడు ఆలకించి మనకు గొప్ప జవాబులు ఇస్తాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం నుంచి చూస్తే అక్కడ సొలొమోను చరిత్ర మనకు కనబడుతూ ఉంది. దావీదు రాజు చనిపోయిన తర్వాత సొలొమోను రాజ్యంలో మరి సింహాసన ఆసీనుడై ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు. ఒకరోజు గిబియోనికి వెళ్ళి దేవాది దేవునికి బలులు అర్పించినప్పుడు ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. సొలొమోను, నేను నీకేం చేయాలని నువ్వు అనుకుంటున్నావు, నీకేం కావాలో అడగమన్నప్పుడు అప్పుడు అడుగుతాడయ్యా, నేను బాలుణ్ణి, ఈ నీ ప్రజలు విస్తారమైన ప్రజలు, నీవు అనుగ్రహించిన ఇశ్రాయేల్ దేశం తనిఖీ చేయటం నా వల్ల కాదు. కాబట్టి ఈ జనులకు మరి మంచి చెడులు వివేచించి న్యాయం చేసేటువంటి వివేకం కలిగిన హృదయం నాకు ఇవ్వు ప్రభు అని దేవుడిని అడుగుతాడండి. బైబిల్ ఏం రాయబడిందంటే, సొలొమోను అడిగినటువంటి ఈ మనవంట దేవునికి ఇష్టమైందంట. దేవుడు మాట్లాడుతున్నాడు, సొలొమోను, నువ్వు శత్రువుల ప్రాణాన్ని అడగలేదు, ఐశ్వర్యం దీర్ఘాయుష్యం ఏం అడగలేదు, కానీ ప్రజలకు న్యాయం చేయటానికి వివేకం కలిగిన హృదయాన్ని అడిగావు. కాబట్టి నీకు జ్ఞానం కలిగిన హృదయం, వివేకం కలిగిన హృదయం ఇస్తా, వీటితో పాటు నువ్వు అడగకపోయిన ఐశ్వర్యం ఇస్తాను, సమస్తం ఇస్తాను అని చెప్పేసి దేవుడు ఎంతో సంతోషపడినట్లు మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలాగ సంతోషపడగలుగుతున్నాడు. మనం అడిగేవి దేవుని హృదయాన్ని సంతోషపెట్టేటట్లు చేస్తున్నాయి. అందుకే అంటాడు, ఆయన చిత్తానుసారంగా మనం అడగటం నేర్చుకోవాలి. ఎందుకంటే బైబిల్లో ఏముందంటే, దేవుని యొక్క చిత్తం అంట ఉత్తమము, అనుకూలమది, సంపూర్ణం. ఇంకో చోట ఏముంది, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలిచే ఉంటాడు, లోకము దాని ఆశలు మాత్రం గతించిపోతాయి. బైబిల్లో మరి ఎందరో భక్తుల ప్రార్థనలు దేవుడు ఆలకించి వాళ్ళకి జవాబులు ఇచ్చాడంటే కారణం ఏంటి? వాళ్ళు ప్రార్థనలో దేవుని చిత్తానుసారంగా అడిగారు కాబట్టే దేవుడు వాళ్ళకి అలాంటి గొప్ప జవాబులను ఇవ్వటం జరిగింది. మరి కొంతమంది ప్రార్థనలు దేవుడు ఆలకించలేదండి. ఎందుకు ఆలకించలేదు, వాటికి జవాబులు ఇవ్వలేదంటే అవి దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు కాదు. అందులో ఆ ప్రార్థనలో స్వార్థం ఉంది, స్వచ్ఛత్వం ఉంది. అందుకే అంటాడు యాకోబు పత్రికలో,
మీరు అడుగుతున్నారు కానీ మీ భోగాల నిమిత్తం అడుగుతున్నారు, స్వార్థంతో అడుగుతున్నారు. అందుకే దేవుని వల్ల మీకు దొరకట్లేదు. ఈరోజు చాలామంది అలా అడుగుతున్నారు. వాళ్ళ సుఖభోగాల కోసం, స్వార్థం కోసం, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ శరీరాలను తృప్తిపరుచుకోవటం కోసం, వాళ్ళ మనసుల ఆలోచనలు తృప్తిపరుచుకోవటం అడుగుతున్నారు తప్ప, మరి నేను అడిగేది దేవునికి ఇష్టమా కాదనే ఒక గ్రహింపు కూడా లేకుండా దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. మనం యేసు ప్రభు వారి యొక్క జీవితంలో గమనించినట్లయితే ఆయన చేసే ప్రతి ప్రార్థనలో కూడా తండ్రి యొక్క చిత్తం నెరవేరేటట్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనందరం ఆయన చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు ఎన్నో విషయాలు అర్థమవుతున్నాయి. గెత్సేమనీలో యేసయ్య ప్రార్థన చేసేటప్పుడు ఏం చేశారు? తన ఎదుట మరణకరమైనటువంటి పాత్ర ఉంది. అప్పుడు అడుగుతున్నాడు, తండ్రి నీ చిత్తం అయితే దీన్ని తీసి, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేర్చు. ఒకవేళ ఇది తాగితేనే నా యొద్ద నుంచి వెళ్ళిపోద్ది అనుకుంటావా? నేను తప్పకుండా తాగుతాను, నీ చిత్తం నెరవేర్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రార్థనలో తండ్రి యొక్క చిత్తము నెరవేరాలని ప్రార్థన చేశాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుణ్ణి అడిగేటప్పుడు ఆ అడిగేవి దేవుని చిత్తమా కాదా? మొదట ఏమన్నారు యేసు ప్రభు? నీ చిత్తమైతే ఇది తీసేయి ప్రభు అని అడిగారు. కానీ దేవుని చిత్తం ఏంటి? యేసు ప్రభు ఆ గిన్నెలో ఉన్నది తాగితేనే లోకంలో ఉన్న ప్రజలకు పాప క్షమాపణ, రక్షణ కలిగిద్ది కనుక ఏం చేస్తున్నాడు మరల యేసు ప్రభు? మరి నేను తాగుతాను ప్రభు అని చిత్తం అని చెప్పేసి అంటున్నాడు. కనుక మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అడిగేవి దేవుని చిత్తానుసారమై ఉండాలి, అంతేగాని మన ఇష్టానుసారమై ఉండకూడదు. మనమైతే ఏం అడుగుతాం? తప్పకుండా నువ్వు దీన్ని తొలగించు ప్రభు, ఎట్లనైనా సరే దాన్ని తీసివేయి ప్రభు అని అడుగుతాం తప్ప, మరి నేను అనుభవిస్తాను ప్రభు నీ చిత్తం అయితే అని మనం ప్రార్థన చేయగలుగుతాం? చేయలేం ప్రియులారా. ఎందుకంటే మన ఇష్టమే నెరవేరాలని మనం ఆశపడుతూ ఉంటాం. అందుకే అంటున్నాడు, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు ఇస్తాడు ప్రియులారా. కనుక మనం దేవుణ్ణి అడిగేటప్పుడు అడుగుతున్న ప్రతి అంశం, కొంతమంది రాసుకొని అడుగుతూ ఉంటారు, పేపర్ మీద అంశాలు రాసుకొని అడుగుతూ ఉంటారు. రాసిన ప్రతి అంశం, చేసే ప్రతి అంశం దేవుని చిత్తమా కాదని ఆలోచించుకుంటూ మనం అడగాలి. ఇంకోటి ఏంటంటే, తెలియదు, అప్పుడు ఏమని అడగాల? దేవా నీ చిత్తమైతే ఇది చేయి, నీకు ఇష్టం లేకపోతే దీన్ని చేయొద్దు ప్రభు అని మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఇంకా బైబిల్లో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 20 అధ్యాయం 20 నుంచి 23 దాకా ఒక విషయం రాయబడింది. ఏంటంటే, యేసు ప్రభు ఓ రోజు ప్రాంతానికి వెళ్ళినప్పుడు జబదయి కుమారుల యొక్క తల్లి, అంటే యాకోబు యోహాన్ల యొక్క తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతున్నారు, ప్రభు అమ్మా నేను నీకేం చేయాలనుకుంటున్నానంటే, అప్పుడు ఆమె అంటదయ్యా, నీవు నీ రాజ్యంతో నీ మహిమలో వచ్చినప్పుడు నా కుమారులు ఇద్దరిలో ఒకరిని కుడి వైపున ఒకరిని ఎడమ వైపున కూర్చోబెట్టుకోమంటే, అప్పుడు యేసు ప్రభు అంటారు, అమ్మా మీరు ఏమడుగుతున్నారు మీకు అర్థమవుతుందా? చూడండి ప్రియులారా, వాళ్ళు ఏమడుగుతున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇలాగని ఈరోజు ఎంతమంది అండి అడుగుతుంది? ఆలోచన చేద్దాం. మరి యాకోబు యోహానికి అది అవసరమా? వాళ్ళు ఇంకా శరీరాలతో ఉన్నారు, వాళ్ళకి ఏం అవసరం? దేవుని ఆత్మతో నింపబడి పరిచర్య చేయటం అవసరం. అది కాకుండా మరి ఏదో కానివి అడుగుతున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, అసలు ఇది దేవుని చిత్తమా కాదా? యేసయ్య ఇక్కడ అంటారు, నా కుడి ఎడమ ప్రక్కన కూర్చోవటం అది నా స్వాధీనం లేదు, తండ్రి స్వాధీనం. కనుక ప్రియులారా, మనం ఏం అడుగుతున్నామో మనకి గ్రహింపు అనేది ఉండాలా. అలాగ లేకుండా మనం అడిగితే చాలా నష్టపోతాం. ఎందుకంటే ఓసారి ఓ సహోదరి ఓ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది, అయ్యా నేను ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాను, దానికోసం ప్రార్థన చేయండి, మరి దాంట్లో వచ్చే లాభాల్లో మీ సేవకి ఇస్తాను అని చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు అడుగుతాడు, అమ్మ ఏం వ్యాపారం చేయాలనుకుంటున్నావు అంటే, ఆమె అంటది, అయ్యా పొగాకు వ్యాపారం చేయాలనుకుంటున్నానంటే, అప్పుడు ఆ దైవ సేవకుడు అంటాడు, తప్పమ్మా, మనం మంచి పని చేయాలని దేవుని వాక్యంలో ఉంది, కానీ నువ్వు దేవునికి విరుద్ధమైన పని చేస్తానంటున్నావు, అది దేవుడు ఆశీర్వదించడు. గమనించండి, ఆమె దృష్టిలో అది మంచిగానే ఉంది, కానీ దేవుని దృష్టిలో అది పాపం. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 106వ కీర్తన 14 నుంచి 15 వరకు ఏం రాయబడిందంటే, ఇశ్రాయేలీలంట అరణ్యంలో దేవుణ్ణి శోధించి అడుగుతున్నారండి, మాంసం కావాలని చెప్పేసి, ఇంకా ఏవేవో దేవుణ్ణి అడుగుతూ ఉంటే బైబిల్లో రాయబడింది, దేవుడు వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేశాడంటండి. కానీ ఏమైందో తెలుసా? వాళ్ళ ప్రాణాలు క్షీణించిపోయినాయి అంట అవి పొందుకున్నాక. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనం అడిగినవన్నీ ఇస్తాడు, తర్వాత అవన్నీ మనం పొందుకున్నాక మన జీవితాలు ఎంత క్షీణించిపోతాయో. అందుకే అంటున్నాడు,
పరిశుద్ధాత్ముడు ఆయన చిత్తానుసారంగా మీరు అడగటం నేర్చుకోండి. ఆయనకి ఇష్టం ఏదో మీరు కనుగొని అడగటం నేర్చుకోండి. ఒకానొకసారి ఒక యవనస్తురాలు ప్రభువుని నమ్ముకున్నటువంటి ఓ బిడ్డ తన జీవితంలో జరిగిన ఓ విషయం చెప్తాను జాగ్రత్తగానండి. ఏంటంటే ఆ యవనస్తురాలు ప్రభువుని నమ్ముకుంది, చదువుకుంటా ఉంది. ఆమె కాలేజీకి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, ఒక యవనస్తుడు ఆమెను ప్రేమించినప్పుడు మరి ఆమె కూడా ఇష్టపడటం జరిగింది. అయితే ఆమెతో ఉన్నటువంటి దేవుని బిడ్డలు అది దేవుని చిత్తం కాదని చెప్పేసి చెప్పినప్పుడు మరి ఆమె వినకుండా అలాగే ముందుకెళ్ళినప్పుడు మరి ఆ బిడ్డలందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ బంధాన్ని దేవుడు తొలగించడం జరిగింది. కొన్ని రోజులు ఆ యవనస్తుడు కనపడకుండా వెళ్ళిపోయాడు. అయితే ఈ యవనస్తురాలు ఏం చేసిందంటే దేవుని సన్నిధిలో నాకు తప్పకుండా ఆ యవనస్తుడు కావాలని చెప్పేసి పట్టుదలతో ప్రార్థన చేసింది. ఒకరోజు అనుకోకుండా ఆ యవనస్తుడు అమ్మాయికి ప్రత్యక్షం అవటం కనబడటం జరిగింది. తరువాత ఇది దేవుని చిత్తం అనుకొని మరి ఆ యవనస్తుని వివాహం చేసుకుంటం జరిగింది. తర్వాత ఒక 2 బిడ్డలు కలిగిన తర్వాత మరి ఆ వ్యక్తి కనబడకుండా వెళ్ళిపోయాడు. ఇక జీవితంలో మరి అన్నటికి కనపడలే. ఆమె జీవితం ఎంత పతనమైపోయింది తెలుసా? 2 బిడ్డలను పెట్టుకొని ఎంత నలిగిపోయి జీవితం అంతా కోల్పోయి నష్టపోయింది ప్రియులారా. అంటే ఏంటో తెలుసా? దేవునికి ఇష్టం కానీ మనం శోధించి అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు, కానీ తర్వాత జీవితంలో మనమే నష్టపోతాం. అందుకే మన ప్రార్థనా జీవితంలో ఈ చిన్న అంశాన్ని మనం నేర్చుకుందాం. దేవుణ్ణి అడిగేటప్పుడు మనం అడిగేది దేవుని చిత్తమా కాదా, ఇది అడిగితే నా జీవితానికి మేలా నష్టమా అని ఆలోచించుకొని మనం దేవుణ్ణి అడగటం అనేది మనకి ఎంతైనా అవసరం. ఈరోజు చాలామందిలో గ్రహింపలేక దేవుణ్ణి ఇది అడగొచ్చు అడగకూడదు అని తెలుసుకోకుండా ప్రతిదీ అడిగి ఇష్టం వచ్చిందల్లా, కంటికి కనపడదల్లా, మనసుకు తోచిందల్లా, ప్రపంచంలో జరిగేవన్నీ కూడా అడిగి 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 పొందుకొని ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది ఆత్మీయంగా దిగజారిపోయారు, దేవునికి దూరం అయిపోయారు, పతనం అయిపోయారు, ఈ రోజుకి నరకానికి నడుస్తూ ఉన్నారు. నా జీవితాలు అలాగున మార్చబడకూడదని దేవుడే దినం మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన ప్రార్థనా జీవితంలో ఇటు విషయాన్ని నేర్చుకుందాం. మనం ఇక నుంచి మన ప్రార్థనలో మనం అడిగే ప్రతిదీ దేవుని చిత్త ప్రకారం అడుగుదాం. ఎప్పుడైతే మనం అలాగ అడుగుతామో అవన్నీ దేవుడు ఆలకించి మనకు జవాబిస్తానని ఇక్కడ వాగ్దానం చేశాడు. కనుక ఈ వాక్యం మనందరిలో ఫలించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ప్రభు పేరట ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలన్నీ మనలో ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీపిద్దాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవ యేసయ్య మీకు వందనాలు. మరి దినం మా ప్రార్థనా జీవితాన్ని గురించి మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రభువా, మా ప్రార్థనా జీవితంలో మేము కలిగి ఉండాల్సినటువంటి విషయాన్ని తెలియజేశారు. మేము అడిగే ప్రతిదీ నీ చిత్తానుసారంగా అడిగినప్పుడు మేము పొందుకోగలుగుతామని మాట్లాడా. మిమ్మల్ని బట్టి మాకు కలిగిన ధైర్యం ఇదేనని మాకు తెలియజేశారు. వందనాలు. కాబట్టి మేము ఈ వాక్యం వినుచున్నాం అందరం కూడా ప్రభువా, నీ వాక్యాన్ని బట్టి ప్రభువా మేము నేర్చుకుని ఇక నుంచి నీ చిత్తానుసారంగా అడిగి పొందుకునే భాగ్యం ఇవ్వండి. ఎక్కడ నీ చిత్తం లేకుండా మేము అడిగి నష్టపోతున్నామో ప్రభు క్షమించండి. దయచేసి ఆ స్థితిని తీసివేయండి. ఒకవేళ మాకు తెలియకపోతే ప్రభు అయ్యా నీ చిత్తమైతే ఇది చేయి, లేకపోతే తీసివేయమని మేము అడగటం నేర్చుకునే కృపనివ్వండి. ఈ వాక్యం అందరికీ ప్రయోజనంగా మార్చండి. ప్రార్థనా జీవితాలను చక్కపరచండి, ప్రార్థనా పరులను బలపరచండి. అందరికీ ప్రార్థనా ఆత్మనిచ్చి సహాయం చేయమని క్రీస్తు పేరట వేడుకొని స్తుతించుచున్నాము తండ్రి. ఆమేన్.